ఈ కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారి పత్రిక గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్తూ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మనం ఏం చేస్తున్నామంటే పత్రిక గారు చెప్పినటువంటి విషయాల మీద విశ్లేషణ చేసుకుంటున్నాం. ప్రతిరోజు కూడా ఆయన చెప్పిన విషయాలు మళ్ళా మనం ఇంకా లోతుగా విశ్లేషణ చేసుకుంటున్నాం. నేను చేసే పని ఏంటంటే పత్రిక గారు ఇచ్చే స్పీచెస్ కానీ, సందేశాల్లో కానీ, పుస్తకాల్లోంచి కానీ ఏదైనా సరే అందులో మనం తెలుసుకోవాల్సిన, మనం గ్రహించవలసిన, మనకు అవసరమైన, మనకు ముఖ్యమైన విషయాల్ని నేను వేరే రాసుకుంటాను. వాటిని మళ్ళా చదువుకుంటూ వాటి మీద మళ్ళా విశ్లేషణ చేస్తూ ఉంటాను. నేను ప్రతి ఒక్కరూ అది చేసుకోవాలి. ఇంకేంటంటే పత్రిక గారి నోటంటే వచ్చిన మాటలన్నీ ఆషామాషి కాదు. ఆయన ఎంతో గొప్ప స్థాయికి ఎదిగాడు. మనం ఎదగబోతున్నాం. అది గుర్తెట్టుకోవాలి. మనం ఎందుకు పనికిరాని వాళ్ళం ఏం కాదు. మనకంటా ముందు ఆయన ఆత్మ మనకంటా ముందు భూమి మీద మానవ రూపంలో జన్మ తీసుకుంది. మనం కొంచెం వెనకాల ఉన్నాం. అంతే తేడా, అంతకన్నా ఇంకేం కాదు. ఆ ఆత్మ ఏం చేసిందంటే తీసుకుని ఎంతో సాధన చేసి మరి ఎంతో గొప్ప జ్ఞానం సంపాదించి ఆ స్థాయికి ఎదగడం జరిగింది. పత్రిక గారు చెప్తారు, ఏమని చెప్తారంటే నేను 5 జన్మల నుంచి ఎన్లైటన్ అయ్యి ఉన్నాను అని చెప్పి అంటారు. అంటే బుద్ధుని టైంలో ఆనందుడుగా ఆయన జన్మ తీసుకున్నాడు. ఆ బుద్ధుని ప్రియశిష్యుడిగా ఉంటూ ఆయనకి ఎన్నో సేవలు చేసుకుంటూ ఆయన డ్యూటీ ఆయన చేశాడు. అంత గొప్పవాడు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయనకు కావాల్సినవి చూసుకోవడం ఆ ప్రకృతి. కాబట్టి ఈ ఆనందుడనే ఆయన ఆ సృష్టిలో అక్కడ ఆయన రావడం జరిగింది. ఆ పని ఆయన కార్యం పూర్తి చేశారు. పూర్తయిన తర్వాత బుద్ధుడు నిర్వాణం చెందిన తర్వాత ఆయన అతి కొద్ది కాలంలోనే ధ్యానంలో కూర్చుని ఎన్లైటన్మెంట్ పొందాడు. అప్పుడు దాకా అన్ని చేస్తున్నా కూడా, ఆయనకి ఇన్ని సేవలు చేస్తున్నా కూడా నిర్వాణం ఆయనకి కలగల. కారణం ఏంటంటే ఆయన కూడా ఉండవలసిన, ఆయనకి సేవ చేయవలసిన అవసరం ఉంది. రాముడి దగ్గర హనుమంతుడు ఎలా ఉండి రాముడికి ఎలా సాయం చేశాడో, రామ పట్టాభిషేకం అయ్యాక ఆంజనేయ స్వామి మరి ధ్యానం చేసి ఎన్లైటన్మెంట్ అయ్యాడు. అలాగే ఆనందుడు కూడా. అలా ప్రతి ఒక్కరికి వెనకాల ఎవరో ఒకళ్ళు ఉంటారు, వాళ్ళ సహకారం. అటువంటి వాళ్ళకి ఇచ్చే ఆ సహకారం వల్ల వీళ్ళు గొప్పవాళ్ళు అవుతారు. ఇది సృష్టిలో ఎప్పుడు జరిగేది. ఇది ప్రతి ఒక్కరి దగ్గర ఒక శిష్యుడు ఉంటాడు. వాళ్ళకి సేవ చేస్తూ వాళ్ళని అనుసరించడం వల్ల, వాళ్ళ బోధలు మరి వింటూ ఉండడం వల్ల, వారితో ఉండేటువంటి సాంగత్యం వల్ల వాళ్ళలో కూడా ఎంతో మార్పు, ఎంతో ఎదుగుదల వస్తూ ఉంటుంది. అలా ఎదుగుతూ ఉంటారు. ఇది సహజం. అలా బుద్ధుడి దగ్గర ఆనందుడిగా పత్రిక గారు ఉండడమే కాదు, తర్వాత జన్మలో బెంజమిన్ ఫ్రాంక్లిన్ అని మరి అమెరికాలో జన్మ తీసుకున్నాడు. ఆయన తర్వాత ఒరిస్సాలో జన్మ తీసుకుని ఆయన చెప్పాడు, నేను 200 సంవత్సరాలు ఏకదిష్టగా సాధన చేశాను. ఆయన కూర్చుని లేవకుండా. తర్వాత హజరత్ ఇనాయత్ ఖాన్ హైదరాబాద్లో ఒక సూఫీ మాస్టర్,
ఆయన రాసిన పుస్తకాలు ఉన్నాయి, సందేశాలు ఉన్నాయి, ఆయన ఫోటో కూడా ఉంది. ఈ జన్మలో మరి పత్రిజీగా ఆయన జన్మ తీసుకుని చేస్తున్నాయని మనం చూస్తున్నాం. అది అంచేత అలా ఎదుగుతారు. ఆయన భూమి మీదకి ముందు రావడం వల్ల ఆయన బాగా ఎదిగారు. అలా మనం కొంచెం ఆత్మలుగా, మానవాత్మలుగా కొంచెం వెనకాల సృష్టింపబడ్డాం. మనము ఈ మార్గంలో చేస్తూనే ఉన్నాం. ఖచ్చితంగా ఎప్పుడప్పుడు మనం వెళ్తాం. ఇలా ఈ సృష్టిలో అనంతంగా సాగుతూనే ఉంటుంది. సహజం ఇది. ఇదేదో ఆగిపోయేది కాదు. కోటాను కోట్లు, ఎన్ని కోట్లు సంవత్సరాలు, ఎన్ని మార్పులు. అలా ఆ పత్రి గారి స్థాయికి ఎదిగిన తర్వాత ఓ బుద్ధుడు, ఓ జేసస్, ఓ మహమ్మదు ఇలాంటి వారి స్థాయికి ఎదిగిన తర్వాత ఓ పూర్ణాత్మలు అయ్యాక వాళ్ళు సృష్టిలో చేసే పనులు వేరే ఉంటాయి. ఇంకా వేరే లోకాలు, వేరే సృష్టి, వేరే ఇది. ఈ సృష్టి అన్నది అనంతం, ఆది అంతాలు లేనిది. ఎంతైనా ఉంది, ఎంతైనా చేసుకోవచ్చు, ఎంతైనా ఉంది. ఇదేదో భూమండలంలో ఇంక జనాభా పెరిగితే ఎవరికి చోటు సరిపోదు, లేకపోతే ఏది పోదు అని అనుకోవడానికి కాదు. ఇలాంటి భూమండలాలు, ఎన్నో భూమండలాలు ఉన్నాయి. కంటికి కనిపించే లోకాలు ఎన్నో ఉంటాయి, కంటికి కనిపించని లోకాలు ఇంకెన్ని ఉన్నాయో. అంచేత ఆది అంతములు లేనిది అంటారు సృష్టి. దీనికి అంతం అంటూ ఏమీ లేదు. ఎంతైనా ఉంది, ఎంతైనా చేయొచ్చు. అలా మనమంతా కూడా మరి ఇది ఈ మూలం ఏంటి, ఇలా ఎందుకు జరుగుతుంది ఏంటి అన్నది ఇంకా ఎవరికి సాధ్యం కాల తెలుసుకోవడానికి. ఆ మూల చైతన్యం గురించి పూర్తిగా తెలుసుకోవడం ఇంకా ఎవరికి సాధ్యం కాల. పత్రి గారే చెప్తూ ఉంటారు. ఏమని చెప్తారంటే, ఓ విషయం ఏమని అంటే, దేవతలంతా ఒకసారి సమావేశమై చర్చిస్తూ ఉంటే వాళ్ళకు సందేహం వచ్చిందంట. సందేహం వచ్చి, ఏంటి ఆ సందేహం అంటే, మనమంతా శివుడు గొప్పవాడని శివుడిని ధ్యానిస్తున్నాం, మరి శివుడు ఇంకా ఎందుకు ధ్యానం చేస్తాడు అనేటువంటి సందేహం వచ్చింది. శివుడు ఎప్పుడు ధ్యానంలోనే ఉంటాడని చెప్పి మనందరికీ తెలుసు. ఇప్పుడు మనం అంటే ఎదగాలి, దైవ స్థితికి చేరుకోవాలి కాబట్టి మనం ధ్యానం చేయాలి. ఎంత చేస్తే అంత ఎదుగుతూ ఉంటాం, రైటే. మరి పూర్తి ఆ స్థాయిలో ఉండి ఇంకా ధ్యానం చేయడం ఏంటి? మరి అంత ఆయనే ధ్యానం చేస్తే మనం ఎంత ధ్యానం చేయాలి? మరి ఆయన ధ్యానం చేస్తూ ఉంటే ఆ స్థాయిలో ఉన్నటువంటి ఆయన గొప్పవాడు అంటూ మనం అన్ని పనులు చేసుకోవడానిక, సంసారాలు చూసుకోవడానికి, పిల్లల్ని చూసుకోవడానికి, కుటుంబం చూసుకోవడానికి, ఈ భోగాలు అనుభవించడానిక? అంచేత ఆయన ఏంటి అసలు ధ్యానం ఇంకా ఎందుకు చేస్తున్నాడు ఆయన? అది వాళ్ళు ఎంత చర్చించినా వాళ్ళకి సమాధానం దొరకల. అప్పుడు వాళ్ళంతా ఏమనుకున్నారంటే, ఎందుకు మనం ఈ తిప్పలు పడ్డాం, మనం వెళ్ళి ఆయన్నే అడిగితే ఆయనే చెప్తారు కదా అని అంతా కూడా కైలాసం వెళ్ళారు. వీళ్ళందరి రాక గమనించి ఆయన కళ్ళు తెరిచాడు. శివుడు తెరిచి, ఎందుకు మీరందరూ ఇలా ఇచ్చేశారు ఏంటని
అడిగాడు ఆయన. అప్పుడు వీళ్ళంతా అన్నారు, ఏమీ లేదండి, ఒక విషయం మేము చర్చించుకుంటున్నాం, తర్జన భర్జన పడుతున్నాం, మాకు సరైన ఆన్సర్ దొరకలేదు, ఇంకా చివరికి మిమ్మల్ని అడుగుదామని వచ్చాం. ఇంకేతంటే మేమంతా మిమ్మల్ని ధ్యానిస్తూ ఉంటే మరి మీరు ఎవరిని ధ్యానిస్తున్నారు, మీరు ఎందుకు ధ్యానిస్తున్నారు? మీకంటే గొప్పవాళ్ళు ఎవరు లేరు కదా, మీరు ఇంకా ధ్యానం చేయవలసిన అవసరం ఏముంది? అప్పుడు శివుడు చెప్పాడు, నాయన, మీ అందరికీ నేనే గొప్పవాడని తెలుసు, కానీ నాకంటే గొప్పవాడు ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన గురించే నేను ధ్యానం చేస్తున్నాను. మీరేమనుకుంటారంటే నాకు ఎన్నో తెలుసు అనుకుంటారు, సమస్తము తెలుసు అనుకుంటారు, కానీ ఇంకా నేను తెలుసుకోవాల్సింది ఇంకా ఉంది, అందుకే నేను ఇంకా ధ్యానం చేస్తున్నాను అని చెప్పాడు. గురుగీత అని చెప్పి ఆ పుస్తకం చదవండి. అది పార్వతీ పరమేశ్వరు మధ్యలో జరిగినటువంటి చర్చ, సంవాదం. మీకు ఈ విషయాలన్నీ తెలుస్తాయి అందులో. గురుగీత అన్ని చదవాలి. చేత ఇది అర్థమవుతే మనము ఇంకా ఎంత తెలుసుకోవాలో ఆలోచించాలి. ఏం తెలుసు మనకి, ఎంత తెలుసు, ఎంత తెలుసుకున్నా తెలుసుకోవాల్సింది ఇంకా ఉంటూనే ఉంటుంది. పత్రికారు అదే కదా అంటూ ఉంటారు, అంత బ్రహ్మర్షి అయ్యి ఎన్నో జన్మల్లోంచే ఎన్లైటన్మెంట్ అయ్యి ఎన్నో తెలుసుకుని ఇంకా ఇప్పుడు కూడా ఏమంటారు, నేను ఇంకా ఏదో తెలుసుకోవాలనే చూస్తూ ఉంటానంటారు, నేర్చుకోవడానికే ప్రయత్నిస్తూ ఉంటానంటారు. ప్రతి ఒక్కరూ తాను ఆత్మ అన్నది అర్థం చేసుకుంటే నేను నిరంతర విద్యార్థి అనే అవగాహన చేసుకోవాలంట. ఎక్కువ ఎంత నేర్చుకుంటే ఇంకా నేర్చుకోవాల్సింది ఉంటేనే ఉంటుంది అన్నది తెలుసుకుంటారంట. అలా ఇంకా అందరు అనుభవాలు వింటూ ఉంటాను, ఇంకా పుస్తకాలు ఏదైనా దొరుకుతాయి అవన్నీ చదువుతూ ఉంటారు. సృష్టిలో ఎంతో మంది యోగులు ఉన్నారు, ఎంతో మంది గొప్ప వాళ్ళు ఉన్నారు. వాళ్ళ అనుభవాలు ఎన్నో గ్రంథస్థం చేశారు. అవి చదవడం వల్ల సృష్టిలో ఉన్నటువంటి కొత్త విషయాలు, యోగులంతా ధ్యాన స్థితిలో అద్భుతమైన జ్ఞానాన్ని పొందుతూ ఉంటారు. వారి వారి స్థాయిలో అనంతమైన జ్ఞానం సృష్టిలో ఉంది. అది ధ్యానం చేయడం ద్వారా ఒక్కొక్కళ్ళు ఒక్కో కోణంలో తెలుసుకుంటూ ఉంటారు. ఎవరు తెలుసుకున్నది వాళ్ళు గ్రంథస్థం చేస్తూ ఉంటారు. అది భవిష్యత్ తరాలకి చాలా ఇన్స్పిరేటివ్గా ఉంటుంది. మరి వ్యాస భగవానుడు వేదాలే రాశాడే సృష్టిలో ఉన్నటువంటి జ్ఞానాన్ని, ఉపనిషత్తులు, పురాణాలు, భగవద్గీత, భాగవతం ఎన్ని రాశాడే, లోకానికి అందించాడు. ఇలా గొప్ప గొప్ప వాళ్ళంతా కూడా వాళ్ళ యొక్క సాధన ద్వారా ఎన్నో తెలుసుకుని వాటిని గ్రంథస్థం చేస్తారు. అందుకే ధ్యాన మార్గంలో మనం రాబట్టే పత్రి గారు పదే 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 చెప్తారు ప్రతి ఒక్కళ్ళకి, మీ అనుభవాలు గ్రంథస్థం చేయండి. ప్రతి ఒక్కళ్ళని ప్రోత్సహిస్తారు, పుస్తకం రాయించి. కారణం ఏంటంటే సృష్టిలో ఆ గొప్ప వాళ్ళు గ్రంథస్థం చేయబట్టి మనం ఇప్పుడు చదువుకొని తెలుసుకోగలుగుతున్నాం. మరి తర్వాత ఎన్ని తరాల వాళ్ళు వస్తారు, మన తర్వాత ఎన్నో తరాలు, ఎన్ని లక్షల సంవత్సరాలు, కోట్ల సంవత్సరాలు సాగుతుందో ఈ సృష్టి. ఇక్కడితో అయిపోయేది కాదు, ఇవాళతో అయిపోయేది కాదు.
అలా మారుతూనే ఉంటుంది. మనం తెలుసుకున్నాం, మనం మార్పు అన్నది సహజం అని. మరి వాళ్ళకి కావాలి కదా ఇదంతా. చేత ఆ స్థాయిలో ఉన్న వాళ్ళు తెలుసు కాబట్టి ఇలా చేయమంటారు. మనం ఒక్క అనుభవం అయినా భవిష్యత్తు వాడికి అది ఎంతో ఉపయోగపడుతుంది. అని చేత ఏమిటి అంటే పత్రి గారు ఇలా ఎన్నో విషయాలు చెప్తూ ఉంటారు. మరి ఊరికే మనం తీసి వదిలేయడం కాదు, ఆయన చెప్పిన ప్రతి విషయం అన్ని తెలిసి కూడా ఇంకా తెలియని ఏమైనా ఉందేమో అని ఆయన ప్రయత్నం చేస్తూ ఉంటే, ఏమీ తెలియని మనం, అన్నీ తెలుసుకోవాల్సిన మనం ఆయన చెప్పిన ప్రతి దాని మీద ఎంత దృష్టి పెట్టాలి చెప్పండి, ఎన్ని తెలుసుకోవాలి చెప్పండి. అవి మానేసి ఎంతసేపు భర్త, భార్య, పిల్లలు, తిండి, నిద్ర, సుఖము, వీటి మీద దృష్టి పెడుతున్నాం. జ్ఞానం గురించి ఆలోచించాం. మనం ఎవరు అసలు? ఆత్మలమే. ఆత్మలమైన మనము సృష్టిలో ఉన్నటువంటి జ్ఞానం ఎంత వీలవుతే అంత సేకరించుకోవాలి ఈ జన్మలో. ఎంత జ్ఞానం ఉంటే మీరు అంత ఎదుగుతూ ఉంటారు. అంతేగాని ఏమీ సంపాదించుకోకుండా వాళ్ళు ఎక్కువ నేను తక్కువ అన్నది అది హీనభావం. అంచేత పత్రి గారు చెప్పే విషయాలు ప్రతిదీ ఎంత అదృష్టం ఉంది మనకి ఇన్ని విషయాలు తెలియడానికి. చెప్పేవాడు ఎవడున్నాడండి మనకి? ఎవరు చెప్పగలరు? ఇవి మన పెద్దలు డబ్బు సంపాదించడం నేర్పుతారు, వ్యాపారం చేయడం చెప్తారు, లేకపోతే ఇంకో ఉద్యోగం చేసుకోమని చెప్తారు, లేకపోతే మంచి మేడ కట్టు, హాయిగా ఉండు, సుఖపడు, ఇవి చెప్తారు. జ్ఞానం ఎవరు చెప్తున్నారు? నేను ఒకసారి ఆలోచించాను. మనం పత్రికను అనుసరిస్తున్నాం కదా, ఇంచుమించు 18 సంవత్సరాల నుంచి పత్రికను అనుసరిస్తున్నాం. నా విషయం వరకు చెప్పుకుంటున్నాను. ఇన్ని సంవత్సరాల నుంచి ఈయన అనుసరిస్తూ ఉంటే ఈయన ద్వారా నేనేమి నేర్చుకున్నాను, ఏమి తెలుసుకున్నాను అనేటువంటి సందేహం నాకు కలిగింది. ఊరికే ఆయన చుట్టూ తిరగడం, ఆయన ఏదో ఆ సేవలో పాల్గో, ఈ సేవలో పాల్గో అంటున్నారు. మరి ఈయన చెప్పే సేవలు ఒకటేనా? ఈ ప్రాజెక్టులు నిర్మించడం, పిరమిడ్లు నిర్మించడం ఇలాంటివేనా? ఈయన ఇచ్చిన జ్ఞానం కానీ ఏమైనా లేదా? ఈయన ద్వారా మనం ఏం తెలుసుకున్నాం అన్న ఆలోచన ఒకసారి వచ్చింది. దాని గురించి కొంచెం తెలుసుకోవాలి. నేను ఇన్ని సంవత్సరాలు ఇంతోటి ఉండి నేనేం తెలుసుకున్నాను, ఏం నేర్చుకున్నాను అన్నది ఆ ఆలోచన వచ్చి ఏం చేశానంటే అప్పుడు రాయడం మొదలెట్టాను డైరీలో. పత్రిక ద్వారా నేర్చుకున్న విషయాలు, ఇంతకుముందు నాకు తెలియనివి, పత్రిక గారి పరిచయం అయ్యాక నేను కొత్తగా నేర్చుకున్నవి రాయడం మొదలెడితే ఆ పాయింట్ అలా వెళ్తూనే ఉన్నాయి. ఒకటా రెండా? నాకు ఆశ్చర్యం వేసింది అనమాట.
అరే ఇంత జ్ఞానం పొందామా ఈయన దగ్గర, ఇంతకుముందు ఎప్పుడు పొందనటువంటి ఇంత జ్ఞానమా. నాకు అప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది. అప్పుడు అర్థమైంది పత్రి గారు ఎంత గొప్పవారు, ఇన్ని విషయాలు, ఇంత జ్ఞానం ఎవరిచ్చారు ఇంతకుముందు. ఈయన ద్వారా ఇన్ని విషయాలు తెలుసుకోగలిగామే అని ఆశ్చర్యపోయాను. అలా ఇంకదే పని, నేను పత్రి గారి ద్వారా ఏ కొత్త విషయం తెలుసుకున్నా అక్కడే ఎంటర్ చేస్తూ ఉంటాను ఆ డైరీలో. ఏ విషయమైనా సరే, ఏ సందర్భంగా, ఆయన ఇంటర్వ్యూల్లో కానీ, ఆయన సందేశాల్లో కానీ, ఆయన పుస్తకాల్లో కానీ, ఆయన చెప్పడంలో కానీ కొత్త విషయం వస్తే నేను వెంటనే నోట్ చేసుకుంటాను. నా దగ్గర ఇప్పుడు పాకెట్ నోట్ బుక్ ఉంటుంది, పెన్ను పాకెట్ నోట్ బుక్ లేకుండా బయటికి వెళ్ళను పత్రిక గారి కార్యక్రమాలని. తర్వాత మనం చాలా మంది ఏమనుకుంటారంటే తర్వాత నోట్ చేసుకోవచ్చు అనుకుంటారు, కానీ గుర్తుండదు. కొత్త విషయం ఆయన నోటంటే వచ్చినప్పుడు వెంటనే మనం రాయాలి. అందరికి ఇంకో విషయం చెప్తాను నేను, ఏంటంటే మీరు ధ్యానం చేస్తున్నప్పుడు ఏదో రూపంలో మీ అంతటి మీకో లేకపోతే దేని ద్వారానో ఎవరి ద్వారానో ఏదో రకంగా ఏదైనా కొత్త విషయం మీకు స్ట్రైక్ అవుతే వెంటనే ధ్యానం మధ్యలో ఉన్నా కూడా మీరు లేచి అది నోట్ చేసుకుని మళ్ళీ ధ్యానంలో కూర్చోండి. డిస్టర్బ్ అవుతున్నాను అనుకోవద్దు. పత్రి గారు మనకి చెప్పారు, ధ్యానం చేసేవాళ్ళు ఎప్పుడూ కూడా పెన్ను పుస్తకం దగ్గర పెట్టుకుని ధ్యానంలో కూర్చోవాలంట. నేను చేసే పని కూడా అదే. మరొక్కసారి చెప్తున్నాను, ధ్యానం చేసేవాళ్ళు ఎవరైనా సరే పెన్ను పుస్తకం దగ్గర పెట్టుకుని ధ్యానంలో కూర్చోండి. మీకు కొత్త విషయాలు మీకు స్ఫురణకు వస్తాయి, వెంటనే లేచి రాసుకోండి. అవి చెయ్యాలి, ఇవి ఆచరించాలి, ఇది నాకు చాలా ముఖ్యం అని మీకు అది అనిపించినప్పుడు వెంటనే లేచి, అక్కడ మీకేమీ నష్టమేం కాదు. నేను 2 గంటలు అనుకున్నాను, ఈ 2 గంటలు అయ్యాక లేస్తాను తర్వాత రాసుకుంటాను అంటే మీకు మళ్ళా గుర్తుండదు. కలగంటున్నప్పుడు వెంటనే లేస్తే కొన్ని విషయాలు గుర్తుంటాయి, కాసేపటికి అసలు ఏది గుర్తుండదు కల్లో. అలాగే ఇక్కడ కూడా ఆ స్ఫురణకు వచ్చిన ఆ సందర్భంలో అప్పటికప్పుడు మీరు రాసుకోవాలి. నేను వైజాగ్ ధ్యాన మహాచక్రంలో మార్నింగ్ మెడిటేషన్ పత్రిక గారు చేయించే మెడిటేషన్ కూర్చున్నప్పుడు ఆ 11 రోజులు ప్రతిరోజు ఆ ధ్యానంలో కూర్చున్న వెంటనే ఏమైందంటే భాగవతంలో జరిగే ప్రతి సన్నివేశానికి దాని యొక్క అంతరార్థం స్ఫురణకు వచ్చేది. ప్రతి సన్నివేశం యాక్చువల్గా ఆ సన్నివేశాలన్నీ మనం ఏం చేస్తామంటే ఏదో సినిమా కింద తీసుకుని నాటకాలు దీని కింద చూసి ఆనందిస్తాం. ఏదో కృష్ణుడు వెన్న దొంగని, చీరలు ఎత్తుకుపోయాడని, ఇలాగ ప్రతి దానికి ఆ రాక్షసుని చంపాడని, ఆయన 2 చెట్లు కూలిపోయాయని, ఇలాగా ప్రతి సన్నివేశం, ఇలా ప్రతి సన్నివేశానికి అంతరార్థం నాకు స్ఫురణకు వచ్చేది.
ఆయన గోవర్ధనగిరి చిటికినేల మీద ఎత్తాడని, గోవులు కాశాడని, గోపికలతో నాట్యం ఆడేవాడని, ఇలా ప్రతి సన్నివేశానికి అంతరార్థం ఏమిటి? కృష్ణుడు ఎలాంటోడా? ఆడవాళ్ళతో గంతులా, స్త్రీలోలుడా, ఇలా అనిపిస్తుంది. అంటే దాని అంతరార్థాలు తెలిసేవి. నేను అవన్నీ కలిపి, కానీ విచిత్రం ఏంటంటే ఏ రోజుకి ఆ రోజు ఒక్క సన్నివేశమే వచ్చేది. ఆ సన్నివేశం అక్కడికక్కడ రాసుకునే ఉండే, జేబులో నోట్బుక్ ఉండేది. సార్ మామూలుగా ధ్యానం అందరి చేత చేయించేవారు, అందరూ ధ్యానంలోనే కూర్చునేవారు. నేను మటుకు లేచి అక్కడ రాసుకునేవాడిని. నేను రాసుకోకపోతే మళ్ళీ నాకు గుర్తుండదు. అలా 11 రోజులు ఒక్కొక్క సన్నివేశం వచ్చేది. అవన్నీ కలిపి ఓ పుస్తకం కింద రాశాను, భాగవత సన్నివేశాల అంతరార్థం అనేటువంటి పుస్తకం. అది చదవండి ప్రతి ఒక్కళ్ళు. చాలా అద్భుతమైనటువంటి విషయాలు అక్కడ వచ్చినాయి. వ్యాస భగవానుడు ఇచ్చినటువంటి అయ్యి ఆ విషయాలు ఊరికే సరదాగా చెప్పలా, అంతరార్థంతో కూడి ఉండబట్టే వాటిని చెప్పాడు. ఆయన జీవితంలో ఎన్నో జరిగినాయి, కానీ ఆ సన్నివేశాలు ఎందుకు ఇచ్చాడు అంటే వాటి ద్వారా మనకు కొంత సందేశం ఇవ్వడానికే ఆ వ్యాసుల వారు అది మనకి ఇవ్వడం జరిగింది. అందుచేత వాటి అంతరార్థాలు తెలుసుకుని దానికి అనుగుణంగా ప్రవర్తించడానికి ప్రయత్నించాలి. 10,000 మంది గోపికలు అని చెప్తారు. ఇప్పుడంటే జనాభా కోట్ల మీద ఉంది. ఆ యుగంలో అక్కడికి అదే ఎక్కువ. వాళ్ళు ఎప్పుడు కృష్ణుడితో ఉండేవారు, నాట్యం చేసేవారు అని అక్కడ ఒకటే గుర్తుపెట్టుకోవాలి. కృష్ణుడు అంటే ఆత్మ అని అర్థం. స్పష్టంగా చెప్పాడు కృష్ణుడు. కృష్ణుడు అంటే మీరు రూపాన్ని చూస్తే మీకు అసలు భగవద్గీత అర్థం కాదు, భాగవతం అర్థం కాదు, ఏది అర్థం కాదు. కృష్ణుడు అంటే ఆత్మ అనేటువంటి అర్థం మీరు తెలుసుకోవాలి. అంచేత గోపికలు ఎప్పుడు ఆయనతో ఉండేవారు, ఆయనతో క్రీడించేవారు అంటే ఆత్మతో ఉండేవారు. అంటే అప్పుడు అందరూ కూడా ధ్యానం చేసి ధ్యానంలో ఆత్మతో ఉండేవారు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? మనం కూడా ధ్యానం చేసి మార్నింగ్ టైంలో 4:30 నుంచి 6:30 దాకా దేహస్థితి దాటి ఫస్ట్ కళ్ళు మూస్తున్నాం, దేహస్థితి పోతుంది, దేహం ఉండదు. తర్వాత ఆలోచనలు వస్తున్నాయి, కట్ చేసి శ్వాస మీద పెడితే ఆలోచనలు కూడా అయిపోతున్నాయి. ఇంకేముంది? ఆత్మ. ఆత్మే కృష్ణుడు, ఆత్మే భగవంతుడు, ఆత్మే దైవం. ఆయనతోటే ఉంటున్నాం. గోపికలు ఉండమేంటి, మనం ఉండట్లా? వాళ్ళు అదృష్టవంతులయ్యారు, ఆయనతో ఉండగలిగారు అనుకుంటున్నాం. మరి మనం ఇప్పుడు ఈ జ్ఞానం ద్వారా, పత్రి గారు ఇచ్చినటువంటి శ్వాసమయ ధ్యాస ద్వారా ఆత్మతో ఉంటున్నాం. ఇంకేత మనము అదృష్టవంతులమే. వాళ్ళు ఎన్నో తెలుసుకున్నారు, ఎంతో జ్ఞానం పొందారు. ఇప్పుడు మనము ఎన్నో తెలుసుకుంటున్నాం, ఎంతో జ్ఞానం పొందుతున్నాం, ఎంతో ఎదుగుతాం. పత్రి గారు ఎదిగారు, రాఘవరావు గారు ఎదిగారు, మీరు ఎదుగుతారు. ఆత్మతో ఉండండి. మీరు గైడింగ్ మెడిటేషన్ ద్వారా మనసుతో ఉంటే ఎదగరు, కానీ శ్వాసమయ ధ్యాస ద్వారా ఆత్మతో ఉంటే ఖచ్చితంగా ఎదుగుతారు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను. నేను చాలా మంది ఇది అర్థం చేసుకోవట్లా. గైడింగ్ కూర్చోడానికి చూసుకుంటున్నారు. కూర్చోవడం కాదు మనకు కావాల్సిన ముఖ్యం. ఆధ్యాత్మికంగా ఎదగాలి, జ్ఞానపరంగా ఎదగాలి అంటే ఆత్మతో ఉండాలి.
మనసుతో ఉంటే ప్రాపంచికం, ఆత్మతో ఉంటే ఆధ్యాత్మికం. మనసుతో ఉంటే మానవుడే, ఆత్మతో ఉంటే మాధవుడు అవుతాడు. మనసుతో ఉన్నవాడు మాధవుడు అవ్వలేడు, ఆత్మతో ఉన్నవాడే మాధవుడు అవుతాడు. ఇదెంత చెప్పినా ఎవరికి అర్థం కావట్లే. ఇంకేతంటే దేహస్థితి మనోస్థితిలో ఉన్న వాళ్ళకి ఈ అర్థం కాదు. ఆ మాస్టర్లకు కూడా అర్థం కాదండి. ఆత్మ గురించి, ఆత్మ జ్ఞానం, ఆత్మస్థితిలో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. అంచేత ఆ గోపికలు కృష్ణుడితోటే ఉండేవారు, అంటే ఆత్మతోటే ఉండారు. అంటే అలా అంతా ఇబ్బంది చేసేవాడు. పత్రిక భూమి మీదకి వస్తే అందరూ ఎలా ధ్యానం చేస్తున్నామో కృష్ణుడు భూమి మీదకి వచ్చినప్పుడు అందరికీ ఆ ధ్యానం చేసేవారు. పత్రికారు ఇప్పుడు ఆ వేణునాదంలో మన అందరినీ మైమర్పిస్తున్నారు. కృష్ణుడు అలా మైమర్పించేవాడు. ఆ ఆనందంలో ఉండేవారు కృష్ణుని సాన్నిధ్యంలో. ఆయన ఎప్పుడు వదిలిపెట్టేవారు కాదు, అంటే ఆత్మను వదిలిపెట్టేవారు కాదు, ఎప్పుడూ ధ్యానమే. మీరు మనోస్థితి దాటి ఆత్మస్థితికి చేరకపోతే ఆ ఆనందం అనుభవించలేరు. ఆ ధ్యానం గొప్పతనం మీకు తెలియదు. ధ్యానంలో మీరు కూర్చోరు, ధ్యానానికి ప్రాముఖ్యం ఇవ్వరు. ఏముంది అంటారు. ఇక్కడికి వెళ్ళి ఆ ఆనందాన్ని అనుభవిస్తే ఇంకెక్కడ వదిలిపెడతారు మీరు ధ్యానాన్ని? ధ్యానం మీద మీరు ఆసక్తి చూపించట్లేదు అంటే మీరు ఈ స్థితికి వెళ్ళలేదు. కృష్ణునితో మీరు లేరు, దైవంతో మీరు లేరు, ఆ ఆనందానుభూతిని మీరు అనుభవించలేదు. అనుభవిస్తే ఎలా వదులుతారండి మీరు? ఈ ప్రాపంచిక ఆనందాలు ఏం ఆనందాలండి? ఈ సంతోషాలండి. సంతోషం వేరు, ఆనందం వేరు. సంతోషం తాత్కాలికం, ఆనందం అనిర్వచనీయం, అంటే నిర్వచించడానికి వీల్లేంది, చెప్పలేనివా, నోటితో వర్ణించలేము. అది అనుభవించి తీరవలసిందే. ఇది అర్థమవుతే ధ్యానం ఎలా వదిలిపెడతారండి? ఎంతసేపు ధ్యానం దేనికి అనుకుంటున్నారు అంటే పొగాలు తాగడానికి, కోరికలు తీర్చుకోవడానికి, నేను, నా కుటుంబం, నా మొగుడు, నా పెళ్ళాలు, నా పిల్లలు హాయిగా ఉండాలి, అందుకోసం ధ్యానం అనుకుంటున్నారు. వాటి కోసం ధ్యానం కాదు, ఆత్మ జ్ఞానం కోసమే ధ్యానం. ఆత్మను ఆశ్రయించడమే, దైవాన్ని ఆశ్రయించడమే, ఆనందాన్ని పొందడమే. మేడం చెప్తారు టాపిక్, సుఖము, సంతోషము, ఆనందం అని. సుఖ సంతోషాలతో అయిపోతున్నారు, దేహము మనసుతోటి అయిపోతున్నారు ఇక్కడతోటి. అది దాటట్లా. దాటాలి అంటే పత్రి గారు చెప్పినటువంటి శ్వాస మీద ధ్యాస. ఎవరైతే శ్వాస మీద ధ్యాస పెడతారో అప్పుడు వాళ్ళు అసలు అందులో ఉన్న టేస్ట్ చూస్తారు. ఏమండి, ఆ ఋషులు, మహర్షులు, ఆ యోగులు, బాలయోగులు, సిద్ధులు, అవధూతలు, వీళ్ళంతా తెలివి తక్కువ. ఏదో పిచ్చోళ్ళు అలా ఊరికే కళ్ళు మూసుకోవడం. మనమే తెలివైన వాళ్ళమా? ఏదో పెద్ద మేడ కట్టి ఏసీలు పెట్టుకుని 2 కార్లు కొనుక్కుని నాకంటే గొప్ప వాళ్ళు లేడని వెర్రవీగుతారే.
చిన్న సంఘటన జరిగినా, చిన్న రోగం వచ్చినా, చిన్న యాక్సిడెంట్ అయినా, ఇంట్లో ఎవడైనా చనిపోయినా ఇంకా నా బతుకనవసరం అని చెప్పి ఎడుతూ కూర్చుని నేను చచ్చిపోతానంటారే. ఏంటి మన దగ్గర ఉన్నది? మనకు ఉన్న గొప్పతనం ఏంటి? ఇంక 24 గంటలు ఎడుతూ కూర్చోవడమేగా మన బతుకు. ఎందుకు నాకు ఈ జీవితం అంటూ? ఇదేం గొప్ప జీవితం? ఏడవడం గొప్ప జీవితమా? ఒకటి సంపాదించుకుంటారు, అందులో మళ్ళీ ఒకటి పోతే మళ్ళా బాధపడతారు. సంపాదించలేని బాధ, సంపాదించాక అది ఉంటుందో లేదో అని బాధ, ఒకవేళ ఏదైనా పోతే పోయిందని బాధ. ఎంతసేపు బాధతో బతికే కానీ ఆనందం ఎక్కడుంది? వాళ్ళు పొందుతున్నారు, ఆ యోగులు, ఋషులు, మహర్షులు. ఇంచేత వాళ్ళు దేహాన్ని దాటేశారు, మనసును దాటేశారు, ఆత్మతో ఉన్నారు, భగవంతునితో ఉన్నారు, సచ్చిదానంద స్వరూపం. నిత్యం ఆనందంలో ఉండేవాడు. ఆ ఆనందంలో మనం ఉంటే ఇంకేం కావాలి జీవితానికి? అందుకే ఇప్పుడు ఒక రమణ మహర్షి కానివ్వండి, రామకృష్ణ పరమహంస కానివ్వండి, వివేకానంద కానీ, వీర బ్రహ్మేంద్ర స్వామి కానీ, ఇలా ఎవరిని మీరు తీసుకున్నా కూడా, వీళ్ళందరినీ మీరు తీసుకున్నా కూడా వాళ్ళు అలా కూర్చుని ఆ స్థాయిలో ఉన్నప్పుడు ఉండిపోతారు. అలా రోజుల తరబడి, నెలల తరబడి, సంవత్సరాల తరబడి ఎలా ఉండగలుగుతారంటాం అనుకుంటాం. వాళ్ళకి ఆహారం అక్కర్లేదు, నీరు ఎక్కల, ఏమి ఎక్కల, అన్నం. అక్కడ రోజులు కాదు, నెలలు కాదు, సంవత్సరాలు నిమిషాల్లా గడిచిపోతాయి. వాళ్ళకి అసలు కూర్చున్నట్టే ఉండదు. మనకు రోజు గడవాలి అంటే ఎంత కష్టం చెప్పండి. కష్టం వచ్చిన వాడికి రోజు గడవాలి అంటే ఎంత నరకం చెప్పండి. మనకి రోజు గడవడమే నరకంగా ఉంటే వాళ్ళకి సంవత్సరాలు గడిచిపోతుంటే నిమిషాల్లా, మరి అది జీవితమా, ఇది జీవితమా? వీటి కోసం పాకులాడుతున్నామే. ఆ పక్కవాడిని చూసి కంపేర్ చేసుకుంటామే. ఆడుకుంది నాకు లేదు, ఏంటుంది ఆడికి? పెంచుకుంటే పెంచుకున్న కొద్దీ దుఃఖమే. అవసరానికి ఉండొచ్చు, తప్పేం లేదు. అవసరానికి మించి ఎంత ఉన్నా అది అనర్థమే కానీ అంతకన్నా ఇంకేం కాదు. నీకు ఒకవేళ ఉన్నా లోక కళ్యాణానికి ఉపయోగించుకో, తప్పేం లేదు. అంచేత ఎన్ని ఆషామాషి విషయాలు కాదు. అలా ఉండిపోయిన వాళ్ళనే మనం సమాధి స్థితిలో ఉన్నారంటాం. రమణ మహర్షి వారు అలా ఆ గుళ్ళో అండర్ గ్రౌండ్ లో ఇలా ఉండిపోతే చీమలు, చెదలు కూడా పట్టినాయి అంట శరీరాన్ని. తర్వాత చూసి ఎవరు ఈయన అంటూ అవన్నీ దులిపి శుభ్రం చేసి బయటికి తీసుకొచ్చారు. అంటే ఇంకా శరీర స్థితి లేదు వాళ్ళకి, ఆ ఆనందంలోనే, ఆ తన్మయత్వంలోనే ఉండిపోయారు వాళ్ళు ఆ దైవంతో. అక్కడ మనసు శూన్యమైపోయింది వాళ్ళకి. అది సమాధి స్థితి, ఆత్మలో లీనమైపోవడమే. అందుకే రమణ మహర్షి వారు చెప్తారు, మనసును ఆత్మలో లయం చేయండి అంటారు. మనసును ఆత్మలో లయం చేయాలంటారు. ఒక స్ఫటికలా తయారవ్వాలంటారు. క్రిస్టల్, ప్యూర్ క్రిస్టల్. మనకి క్రిస్టల్స్ అని రంగురాళ్ళు తెచ్చి అయ్యే క్రిస్టల్స్ అంటారు. అవి క్రిస్టల్స్ కావు. ప్యూర్ క్రిస్టల్ ఎలా ఉంటుందంటే చాలా
ఆ క్రిస్టల్లో చూస్తే అవతలి అన్నీ కనిపిస్తాయి మనకి. అంత ప్యూర్గా ఉండాలి. ఆ క్రిస్టల్ని తీసుకొచ్చి ఒక చామంతి పువ్వులు ఉన్నటువంటి పళ్ళెల్లో పెడితే అది పసుపు రంగుగా మారిపోతుందంట ఆ క్రిస్టల్. అలాగే దాన్ని తీసి మళ్ళా గులాబీల పళ్ళెంలో పెడితే అది గులాబీ రంగాన్ని మారిపోతుంది. మల్లెపూల పళ్ళెల్లో పెడితే తెల్లగా మారిపోతుంది. అంటే దానికంటూ ప్రత్యేకించి ఏమీ లేదు. ఎందులో పెడితే దాని యొక్క లక్షణాన్ని ప్రతిబింబిస్తుంది. అది క్రిస్టల్ యొక్క గొప్పతనం. మన మనసు అలా తయారు కావాలంటారు రమణ మహర్షి వారు. ధ్యానంలో ఆ స్థాయికి చేరాలి మనం. ఊరికి ఏదో చేసాం నాకు ఆ లాభం వచ్చిందా ఈ లాభం వచ్చిందా, ఎంతసేపు ఈగోలే తప్ప. ఇది అర్థం చేసుకోండి. ఆ స్థాయికి ఎప్పుడు అవుతే ఇక్కడ మీరు గుర్తెట్టుకోండి, కళ్ళు మూస్తామో దేహస్థితి ఉండదు. మెల్లిమెల్లిగా ఆలోచనలు వచ్చినప్పుడు కట్ చేసి శ్వాస మీద ధ్యాస పెడితే ముందు మనసు నిశ్చలం అవుతుంది, తర్వాత నిర్మలం అవుతుంది రెండో స్టేజ్లో. ఇంకా మనం కొనసాగిస్తే ఇలా రోజులు తరబడి అందుకే మనం ఇలా చేస్తున్నాం. ఈ మార్నింగ్ మనకి టెక్నాలజీ పెరగడం వల్ల దీన్ని ఉపయోగించుకుంటున్నాం. ఇప్పుడు చేయడం వల్ల మెల్లిమెల్లిగా ఏమవుతుందంటే ఈ మనసు మెల్లిమెల్లిగా శుద్ధి అవుతుంది. శుద్ధి పరిశుద్ధి మహాపరిశుద్ధి, దాన్నే శుద్ధ సాత్వికం అంటాం. చివరికి ఏమవుతుందంటే ఇంకా చేస్తూ ఉంటే శూన్యం అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఇక మనసు శూన్యం అయిపోయిందో ఇంకేముంది? ఆత్మ. అంటే ఈ మనసు ఏమైంది? ఆత్మలో లయమైపోయింది. మనసు శూన్యం అవడం అంటే ఆత్మలో లయం కావడం. ఉంది కానీ దాని యొక్క ప్రత్యేకత ఉనికి ఏమీ ఉండదు. అది ఎంతసేపు ఆత్మను ప్రతిబింబిస్తుంది. మనసు ఉంది కానీ ఆ మనసుకి ఆత్మే ప్రతిబింబిస్తూ ఉంటుంది. ఆత్మ లక్షణాలు ఉంటాయి, అంటే దైవ లక్షణాలు ఉంటాయి. వాడు దైవంలో ప్రవర్తిస్తూ ఉంటాడు. అంతకుముందు మనసుండి మానవులా ప్రవర్తించాడు. కానీ ఎప్పుడైతే మనసు శూన్యమైందో, ఆత్మలో లయమైపోయిందో అప్పుడు ఆత్మలా ప్రతిబింబిస్తాడు. వాడినే దైవం అంటాం మనం. అది దైవం అంటే వేరేం కాదు, మనసును శూన్యం చేసుకున్నవాడే దైవం. ఆ పని పత్రి గారు చేశారు, అందుకే ఆయన దైవం అంటున్నాం మనం. గుర్తుపెట్టుకోండి ఇది. ఇంకా ఏం చెప్తారంటే పెద్దలు, కాలిపోయిన తాళ్ళ తయారు చేయాలంటారు మనసును. కాలిపోయిన తాడు, కాలిపోయిన తాడు అక్కడ ఉంటుంది, నేల మీద అలా పడి ఉంటుంది. చూస్తే అది తాడులాగే ఉంటుంది, కానీ దాన్ని మీరు తీసి ఏదైనా చేయగలరా అంటే దాన్ని తీస్తే బూడిదైపోతుంది. దానికి ఏ పట్టు లేదు. అందులో ఒక్క పోగు మిగిలిన దాని పట్టు ఉంటుంది, మొత్తం కాలిపోతే దాని పట్టు. అలాగే గుర్తుపెట్టుకోండి, మనసు ఏమాత్రం మనసు యొక్క ఉనికి ఉన్నా ఆ దైవస్థితి పూర్తిగా రానట్టే. మనసు పూర్తిగా శూన్యమైపోతే ఇంకేముంది? ఇక్కడ ఉన్నది దైవమే. మనసు యొక్క ప్రాముఖ్యం ఏం లేదు. మనకి మనసు యొక్క ప్రాముఖ్యం బాగా ఎక్కువగా ఉండడం వల్లే మానవుడిగా ప్రవర్తిస్తున్నాం.
ఎంత చెప్పినా, ఎన్నిసార్లు చెప్పినా నువ్వు ఆత్మరా అంటే వినేటప్పుడు కొడతారు. ఇంటికి వెళ్ళగానే నేను దేహం అంటాడు, నా మొగుడు అంటాడు, నా భార్య అంటాడు, నా మొగుడు పోయాడు అంటాడు, నా భార్య పోయింది అంటాడు, నా పిల్లలు అంటాడు, ఎలాగండి అంటాడు. వాళ్ళ కోసమే తాను వచ్చినట్టు భావిస్తాడు, వాళ్ళు లేకపోతే ఎలా అంటాడు. కానీ ఇదంతా మనసు. ఈ మనసు ఎంత ప్రబలంగా ఉంటే ఎన్ని అనుకుంటూ విపరీతంగా దుఃఖిస్తాడు, ఏడుస్తూ కూర్చుంటాడు. కాడు బతికంతా దుఃఖమే. చావడం మంచిది అనుకుంటాడు, చచ్చిపోతానంటాడు కూడా. అదే పరిష్కారం అనుకుంటాడు. కానీ ఎప్పుడైతే మనసు శూన్యం చేసుకుంటాడో, ఆత్మస్థితిలో ఉంటాడో, ఏం అదృష్టం నాది అనుకుంటాడు. ఇంకేం అక్కర్లేదంటాడు. ఇవన్నీ నాకెందుకు, ఇవన్నీ నేనేం చేసుకోనంటాడు. ఇంక ఈ ఆనందం ఎందులో ఉంది, దేంట్లో ఉంది? కారులో ఉందా, మేడలో ఉందా, ఏసీలో ఉందా, దేంట్లో ఉంది? అంతులేని అనిర్వచనీయమైన ఆనందం ఇంకెందులో ఉంది? ఇక ఏటిని ఆశించడు. అవన్నీ గడ్డి పరకతో సమానం. ఎయ్యి అయితే మనం విలువైనగా మనం భావించి అవి చాలు నాకు అనుకుంటున్నామో, అవి గడ్డి పరకతో సమానంగా తీసి పడేస్తారు. నేను షిరిడి సాయి సందేశాలని చెప్పి పుస్తకం ఒకటి రాశాను, షిరిడి సాయిబాబాది. అది ఒకసారి చదవండి అందరూ. అందులో ఓ విషయం చెప్పాను నేను. ఏమిటంటే, ప్రతి ఒక్కళ్ళు కూడా సాయిబాబాని ఎందుకు ఆరాధిస్తారు, ఎందుకు ఆశ్రయిస్తారు అంటే, ఆయన్ని గనక ఆరాధిస్తే, ఆశ్రయిస్తే, హారతలిస్తే, ఆయన్ని గుడికి వెళ్ళి విగ్రహాన్ని దర్శనం చేసుకుంటే, ఆ పూజిస్తే, ఇవన్నీ చేస్తే ఆయన అనుగ్రహం లభిస్తుంది. ఆయన అనుగ్రహం కొద్దిపాటి మనకి కలిగితే, ఆయన అనుగ్రహం కొద్దిపాటి మనకు కలిగితే మనం లక్షాధికారులు అవ్వచ్చు, కోటీశ్వర్లు అవ్వచ్చు, హాయిగా ఉండొచ్చు అని భావిస్తారు. అందుకోసమే ఆయన ఆరాధించేది అందరూ కూడా. అంటే షిరిడీ బాబా దగ్గర ఉన్నటువంటి శక్తి కొంచెం వీళ్ళ మీద ఇదిపితే వీళ్ళు కోటీశ్వర్లు అయిపోవచ్చు అనుకుంటున్నారు. కొంచెం ఆలోచించండి. అంత శక్తి ఆయనకు ఉన్నప్పుడు, ఆయన దగ్గర అంత శక్తి ఉన్నప్పుడు, కొద్దిపాటి శక్తి వీళ్ళకిస్తేనే వీళ్ళు కోటీశ్వర్లు అయిపోవచ్చు అనుకుంటున్నారే. మరి ఆయనకున్న అంత శక్తి ఉన్నప్పుడు మరి ఆయన అప్పుడు తన శక్తి ఉపయోగించి ఆ కోట్లతో ప్యాలెస్లు కట్టి హాయిగా ఉండొచ్చు కదా. మరొక్కసారి చెప్తున్నాను, ఈ పాయింట్ అర్థం చేసుకోండి. షిరిడీ బాబా కొద్దిపాటి శక్తిని వీళ్ళకి ప్రసాదిస్తేనే వీళ్ళు కోటీశ్వర్లే హాయిగా ఉండొచ్చు అనుకుంటున్నారే. మరి అటువంటి కొద్దిపాటి శక్తితోటే అన్ని వస్తాయి వీళ్ళకి. ఆ ఎంతో శక్తి ఉన్న ఆయన ఆ కోట్లు సృష్టించుకొని గడించుకొని ప్యాలెస్లు కట్టి హాయిగా ఉండొచ్చుగా. మరి మసీదులు ఎందుకున్నాడు ఆయన? అలా ఎందుకున్నాడు ఆయన? అందరినీ అడుక్కుని తినవలసిన పనే వచ్చింది వెచ్చ చేసి. అంటే ఎయ్యవుతే మనం చాలా గొప్పగా భావిస్తున్నామో, నాకు చాలు అవి ఇవ్వండి చాలు అంటున్నామో, వాటిని తృణప్రాయంగా ఆయన త్యజించాడు. ఆయన వదిలేశాడు. అవి గడ్డి పరకతో సమానంగా చూశాడు.
పెంట మీద పడేశాడు. అవి నాకు అవసరం లేదు, అయ్యే ఎందుకు, వాటిలో ఏముంది ఆనందం? ఎప్పుడు ఆనందంలోనే ఉన్నాడు ఆయన. ఆయన పొందే ఆనందం ముందు ఇవన్నీ కోరుకుని పొందాలనుకున్న ఆనందం ఎంత, అది కొంచెం అర్థం చేసుకుంటే తెలుస్తుంది. దేన్ని అవుతే పనికిరావు అని పెంటమే పడేశాడు, అయ్యే నాకు కావాలంటున్నాం. ఇంచేత మనం మనోస్థితిలో ఉన్నాం. ఇది దాటితే తెలుస్తుంది మీరు పొందే ఆనందం ఏంటో. ఇంచేత ఇది గుర్తుపెట్టుకోండి, అసమాష కాదు ఇది. అంచేత మరి పత్రి గారు ఎంత అద్భుతమైన సందేశాలు ఇచ్చారో తెలుసుకుందాం. మనం ప్రతిరోజు ఒక్కొక్కటి తెలుసుకుందాం. కొన్ని కోణాల్లోంచి కొన్ని విషయాలు అలా తెలుసుకుందాం. ఎంత తెలుసుకుంటే ఈ సాధన మీద మనకంత ఆసక్తి పెరుగుతుంది. మీరు కూడా సాధన చేస్తారు, అంతులేని ఆనందంలో ఉంటారు. అవి లేవు ఇవి లేవు అని బాధపడరు, ఉన్న వాటితో తృప్తి పడతారు. ఉన్న అవకాశాన్ని సాధనకు ఉపయోగిస్తారు. సాధనకు ఉపయోగించి మనసును దాటండి. కోరికల కోసం గైడింగ్ మెడిటేషన్ అంటూ మనసుతో ఉండడం కాదు. మీ మనసులో ఉన్న కోరికలే చెప్తూ ఉంటారు వాళ్ళు, అయ్యి వస్తాయనుకో ఇవి వస్తాయనుకో అని. అది మీకు తృప్తిగా ఉండి చాలా బాగుంది అనుకుంటారు. అది దాటండి, అప్పుడు తెలుస్తుంది ఏంటో. ఇక్కడే ఉంటారేంటి, ఒకటి వచ్చినా మళ్ళా ఇంకో సమస్య, ఒక కోరిక తీరినా ఇంకో కోరిక, ఒక కష్టం పోయినా ఇంకో కష్టం, ఒక సమస్య పోతే ఇంకో సమస్య. దీనికి అంతం లేదు. చేతి దాటండి. పత్రిక చెప్పేది ఇదే, ఆత్మస్థితికి, దైవస్థితికి. చేత మరి ఇలా ఎన్నో తెలుసుకోవచ్చు మనం. అప్పుడు వీటి మీద ఏ వ్యామోహం ఉండదు. ఈ ప్రాపంచికమైనటువంటి సుఖాలు భోగాలు ఉంటాయి, ఉంటే అనుభవించు, తప్పేం లేదు. లేవని బాధపడకు, వాటి కోసం ఆరాట పడకు, వాటి కోసం తప్పులు చేయకు, పాపాలు చేయకు, అధర్మంగా వ్యవహరించకు, సృష్టి విరుద్ధంగా జీవించకు, లేనిపోని కష్టాలు తెచ్చుకోకు. నీకు ఉంటే అనుభవించు, లేకపోతే దాని గురించి ఏం ఆలోచన. అన్నిటికీ మించిన విలువైనటువంటి ఆనందాన్ని పొందే ప్రయత్నం చేయి, బ్రహ్మానందాన్ని. అదే ఈ సైలెన్స్ మెడిటేషన్, శ్వాస మీద ధ్యాస, ధ్యానం. అదంత తేలికేం కాదు, చాలా కష్టపడాలి. ఆ పనే ఇప్పుడు మనం చేస్తున్నాం. చేత ఇటువంటి అద్భుతమైనటువంటి జ్ఞానం మనకి ఇచ్చినటువంటి గురువు గారు పత్రి గారికి మనం ఒక్కసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ మరి కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. థ్యాంక్ యూ.